Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam Me Doctor. I am Dr. Nikhil, consultant neurosurgeon, currently practicing in Hyderabad. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఈజ్ డాక్టర్ ఫనీ, ఈజ్ ఎ కన్సల్టెంట్ న్యూరాలజీ అండ్ ఇది ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ బిట్వీన్ ఎ న్యూరోసర్జన్ అండ్ ఎ న్యూరాలజిస్ట్. మనం ఈ ఇంటర్వ్యూలో చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ఫస్ట్ ఒక పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఒక న్యూరోసర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అసలు న్యూరాలజీలో మనం ఎలాంటి డిసీజెస్ చూస్తుంటాము, ఒక స్ట్రోక్ పెరాలసిస్ గురించి కానీ, ఒక లైక్ మూమెంట్ డిజార్డర్స్ గురించి కానీ, ఒక ఇప్పుడు చూస్తున్నాం ఒక అవుట్బ్రేక్ జీబీఎస్ గురించి, అండ్ మోస్ట్ కామన్గా చూసేది మనం ఫిట్స్, సీజర్స్, ఇలాంటి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. డాక్టర్ ఫనీ, మీ గురించి. హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ ఫణీంద్ర. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ లాగా భువనగిరి అండ్ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాను. డాక్టర్ ఫనీ, ఇంకా మోస్ట్ కామన్గా చూస్తారు న్యూరాలజీలో ఈ పెద్దవాళ్ళలో మతిమరుపు అని, ఆల్జీమర్స్ అని అంటారు. ఇది ఆల్జీమర్స్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్నాం, ఎక్కువ మందిలో ఇన్సిడెన్స్ అనేది. అంటే ఈ కారణం ఏంటి, అసలు ఆల్జీమర్స్ అంటే ఏంటి? దీన్ని డెమెన్షియా అంటాం. యాక్చువల్గా మతిమరుపు ఒకటే కాదు. డెమెన్షియా అంటే మతిమరుపుతో పాటు వేరే కూడా వాళ్ళ ఓన్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతే కామన్ పర్సన్కి అర్థమయ్యేది మాత్రం మతిమరుపు అనేది జనరల్గా ఉంటుంది. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని డెమెన్షియా అని. మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే జస్ట్ మతిమరుపు మాత్రమే ఉంటుంది. వేరే యాక్టివిటీస్ అన్నీ దే కెన్ డూ. కూర వండుతారు, వాళ్ళు తాళం వేస్తారు, బట్ రీసెంట్ మెమరీస్ అంటే ఇప్పుడు ఎక్కడ ఫోన్ పెట్టాను, ఇక్కడ తాళం ఎక్కడ పెట్టాను అనేది మర్చిపోతూ ఉంటారు. దాన్ని మినిమల్ కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. ఎప్పుడైతే ఈ మతిమరుపు కానీ లేకపోతే ఈ మినిమల్ కాగ్నిటివ్ డిక్లైన్ అనేది దానికోసం వేరే వాళ్ళ మీద ఆధారపడతారో, అంటే నాకు ఇక్కడ మర్చిపోతున్నాను, నాకు ఎక్కడ అర్థం కావట్లేదు, లేకపోతే వేరే వాళ్ళు మన ప్రాబ్లమ్ని గమనించి ఏంటి ఇలా మర్చిపోతా ఉన్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు అని వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని డెమెన్షియా అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్జీమర్స్ గురించి మాట్లాడే ముందు డెమెన్షియాలో రెండు రకాల డెమెన్షియాస్ ఉంటాయి. రివర్సిబుల్ డెమెన్షియా, ఇర్రివర్సిబుల్ డెమెన్షియా. రివర్సిబుల్ డెమెన్షియా అంటే ట్రీటబుల్. కొన్ని కండిషన్స్ మనం ట్రీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు B12 డెఫిషియన్సీలు కానీ, థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడిజం కానీ, హైపోపారాథైరాయిడిజం కానీ, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది, కొంతమందికి ట్యూమర్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఇలా ప్రెజెంట్ అవుతుంది. అల్టిమేట్గా వాళ్ళకి ఇమేజింగ్, MRI, CT స్కాన్ తీసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా వచ్చింది అని అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సో రివర్సిబుల్ డెమెన్షియాస్ గురించి ఫస్ట్ ఆలోచించాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే దే ఆర్ ట్రీటబుల్. ట్రీట్ చేయలేనివి ఇర్రివర్సిబుల్ డెమెన్షియాస్లో ఒక 3-4 డెమెన్షియాలు ఉన్నాయి. ఆల్జీమర్స్ అని, ఫ్రాంటోటెంపోరల్ అని, ఇలాంటివి చాలా కామన్ డెమెన్షియాస్ అన్నమాట. ఆల్జీమర్స్ అనేది ప్రధానంగా మనం అది మతిమరుపు వ్యాధినే మనం ఆల్జీమర్స్ అంటాం. జనరల్గా ఎల్డర్లీ పేషెంట్స్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది. ఈ మధ్యన అరౌండ్ ఎర్లీ ఆన్సెట్ ఆల్జీమర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్. ఆల్జీమర్స్ అనే దాంట్లో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేవి చాలా అబ్నార్మల్గా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మెమరీ డిక్లైన్. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రీసెంట్ మెమరీ మాత్రం పోతుంది. చాలామంది అంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం కన్సిడర్ చేస్తే మనం వాళ్ళని చూస్తే వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాతవన్నీ గుర్తుంటాయి. పాతవి నేను చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివాను, మా ఊరేంటి, రిమోట్ మెమరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. రీసెంట్ మెమరీ మాత్రమే పోతుంది స్టార్టింగ్ స్టేజ్లో. అడ్వాన్స్డ్ డెమెన్షియా వచ్చేప్పటికి అది కూడా మనకి ఇదవుతుంది. రీసెంట్ మెమరీ వాళ్ళు మార్నింగ్ ఏం తిన్నారో గుర్తుండదు, డబ్బులు ఎక్కడ పెట్టారు, ఇలాంటి చిన్నవి మర్చిపోతూ ఉంటారు స్టార్టింగ్లో. కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కూడా ఫేస్ వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది కాబట్టి మర్చిపోతారు. కానీ పాత వాళ్ళు, పాత రిలేటివ్స్, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ గుర్తుంటారు. సో మనం చూస్తే వాళ్ళు ఏదో కావాలని యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ యాక్చువల్లీ. సో రీసెంట్గా ఆల్జీమర్స్ అనేది ఇర్రివర్సిబుల్ అన్నాం కదా. రీసెంట్గా కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చాయి, లికానిమాబ్ ఇలాంటి కొన్ని వచ్చాయి. అడోనిసిమాబ్ ట్రయల్స్లో ఉన్నాయి, కానీ లికానిమాబ్ రీసెంట్గా వచ్చింది. సో అవి ఇర్రివర్సిబుల్ చేస్తున్నాయి, కొంత ఆపుతుంది. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ యూజువల్లీ న్యూరో డీజనరేటివ్ డిసీజ్. అంటే ఏజ్ ఎలాగైతే పెరుగుతుందో బ్రెయిన్లో డీజనరేషన్ కూడా పెరుగుతుంది. సో దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. ఏజ్ ఎలాగైతే తగ్గించలేమో దాన్ని వెనక్కి తీసుకురాలేము. కానీ లికానిమాబ్ అలాంటి వాటి వల్ల, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వల్ల అట్లీస్ట్ మనం హాల్ట్ చేయొచ్చు. దాన్ని అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళకుండా ఎక్కడ ఉంటే అక్కడ ఆపచ్చు. అండ్ దాని పర్పస్ కూడా ఎర్లీ ఆల్జీమర్స్లో మాత్రమే మనం దాన్ని యూజ్ ఉంది.
కొంచెం మోడరేట్, కొంచెం స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు మనం పెద్ద యూజ్ లేదు. అది మన ఇండియాలో ఇంకా అవైలబిలిటీ రాలేదు, స్టిల్ అండర్ రీసెర్చ్. సో వన్స్ అంటే ఇంకా అల్జీమర్స్ వన్స్ డయాగ్నోస్ అయింది అని అంటే ఇక ఇంట్లో వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, వాళ్ళ సపోర్ట్ అనేది కావాలి. కేర్ టేకర్ బర్డెన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. అంటే దేర్ ఆర్ సో మెనీ చాప్టర్స్ ఆర్ సో మెనీ ఆర్టికల్స్ ఇంటర్నెట్లో. కేర్ టేకర్ బర్డెన్ అనేది ఆల్జీమర్స్ పేషెంట్స్ వల్ల కేర్ టేకర్స్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దాని మీద కూడా ఒక ఆర్టికల్ ఉందన్నమాట. అంటే ఆల్జీమర్స్ అనేది ఇర్రివర్సిబుల్, దాన్ని మేనేజ్ చేయడం కష్టం. సో కేర్ టేకర్స్ వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి. అంటే ఆల్జీమర్స్ కాదు, వేరే వేరే కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అని ఉంటుంది. ఇది జనరల్గా సైకియాట్రిక్గా బిహేవ్ చేస్తారు పేషెంట్స్. ఓకే. ఒక ఎల్డర్లీ ఒక 55 టు అరౌండ్ 70 years మధ్యలో పేషెంట్ కొంచెం సైకియాట్రిక్గా, కొంచెం అగ్రెసివ్గా, కొంచెం మనకి ఎలా ఉంటుందంటే ఫ్రాంటల్ బిహేవియర్ అంటాం. అంటే యాంటీ సోషల్ బిహేవియర్, గ్యాంబ్లింగ్ ఎక్కువ చేస్తారు, ఇవి ఎక్కువ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. అండ్ దే లూజ్ అ ఇన్సైట్, వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. నేను చూసిన కేసెస్లో దెర్ ఇస్ వన్ పెక్యులర్ కేస్. He used to rape his own wife who is around 65 years old. ఎందుకంటే హైపర్ సెక్షువలిజం పెరుగుతుంది వాళ్ళకి, హస్బెండ్కి. అంటే ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా వచ్చిన వాళ్ళకి హైపర్ సెక్షువలిజం, ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకోవటం. ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ కూడా, ఇప్పుడు బాటిల్ ఉంది బాటిల్ పెట్టుకుంటారు, ఏదైనా వస్తువు ఉంది వస్తువు నోట్లో పెట్టేసుకుంటారు. ఇదంతా ఫ్రాంటల్ బిహేవియర్ అంటాం. ఇది జనరల్గా ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియాలో వస్తుంది. బట్ చాలా మంది వీడికి అది పిచ్చి పెట్టిందని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియాలు సైకియాట్రిస్ట్ దగ్గర ఫస్ట్ ల్యాండ్ అవుతాయి. దెన్ దే విల్ రిఫర్ దెమ్ టు న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసర్జన్. మీరు ఇందాక అన్నారు చిన్న చిన్నవి మర్చిపోతూ ఉంటాం, మనం కామన్ డే టు డేలో చూస్తుంటాం, మనమే కొన్ని మర్చిపోతాం, మన చుట్టూ వేరే వాళ్ళు కూడా కొంతమంది మర్చిపోతారు. కొద్దిగా మర్చిపోవడం అనేది లైక్ ఏమైనా సీరియస్ కామన్. సో చాలా మంది చెప్తుంటారు నేను మర్చిపోయినాను అని, అదే దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే మనం దాన్ని ఇన్అటెన్షన్ అంటాం. ఇన్అటెన్షన్ వల్ల మనం ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకొకటి మర్చిపోవడం సహజం. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో కూడా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాని ఆన్సర్ మాత్రమే గుర్తొస్తుంది, వితేం గుర్తురావు మనకి. దాన్ని వేరే వాటి మీద ఫోకస్డ్ అటెన్షన్ అంటాం. అండ్ ఒకటి సూడో డెమెన్షియా అని ఉంటుంది. సూడో డెమెన్షియా అంటే ఏంటంటే పేషెంటే నాకు అన్ని మర్చిపోతానని చెప్తాడు. యాక్చువల్ డెమెన్షియా అంటే ఏంటంటే పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, పేషెంట్ కి తెలియదు తను మర్చిపోతున్నట్టు తెలియదు. ఏంటి ఇలా మర్చిపోతున్నాం అని చెప్పి పక్కన ఉన్న కేర్ టేకర్స్ లేకపోతే ఇంట్లో వాళ్ళు గమనిస్తారు. కానీ సూడో డెమెన్షియా అంటే డైరెక్ట్గా పేషెంట్ వచ్చి సార్ నేను అన్ని మర్చిపోతున్నాను సార్ అని చెప్తారు. బట్ డెఫినెట్లీ వాళ్ళకి వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి, సమ్ టెన్షన్స్ కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. సో వాటి వల్ల వీళ్ళు మర్చిపోతారు, వీళ్ళకి అన్ని టెస్ట్లు నార్మల్గా ఉంటాయి. ఓకే. సో ఇంకోటి చూస్తుంటాము కొద్ది ఈ మూమెంట్ డిజార్డర్స్ అని, పార్కిన్సోనిజం మోస్ట్ కామన్ మూమెంట్ డిజార్డర్స్. ఈ పార్కిన్సోనిజంలో అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? పార్కిన్సోనిజం అనేది మన వణుకుడు రోగం అంటాం. యూజువల్లీ ఒక 4 సిమ్టమ్స్ మనం పార్కిన్సోనిజం ఉన్న పేషెంట్కి ఒక పేషెంట్కి పార్కిన్సోనిజం ఉంది అంటే 4 సిమ్టమ్స్ ఉండాలి. ట్రెమర్ అని ఒకటి ఉంటుంది, రిజిడిటీ అని ఉంటుంది, మనిషి నిదానం అయిపోతాడు, బ్రాడికైనీజియా అని ఉంటుంది, స్లోగా వాక్ చేస్తాడు, ఏ యాక్టివిటీ అయినా స్లోగా చేస్తాడు. ఇప్పుడు మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అని మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా కాళ్ళలో వీక్నెస్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ వాక్ స్లో. మనం పార్కిన్సన్స్ అంటాకి లేదు. అంటే బ్రాడికైనీజియా ఇన్ ఎవ్రీ యాక్టివిటీ, స్లోగా చేయాలి, అది బ్రాడికైనీజియా. 4వది వచ్చేసి పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే వాడు పడిపోతానేమో అన్నట్టు ఇదిలో ఉంటారు. సో దట్ దే ఒక ఫ్లెక్స్డ్ పోస్చర్, ఒక వంగిన పోస్చర్లోకి వెళ్తారు. సో దట్ దే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మెయింటైన్ చేయడం కోసం దే మళ్ళీ ముందుకుంటారు అన్నమాట. కొద్దిగా ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్, మాస్క్ లైక్ ఫేస్. వీళ్ళు మనం యూజువల్లీ వాకింగ్లో హ్యాండ్ మూమెంట్ చేస్తుంటాం, వీళ్ళ హ్యాండ్ మూమెంట్ లేకుండా స్టిఫ్గా ఉండి నడవడం. కరెక్ట్. జనరల్గా పార్కిన్సోనిజంలో కారణాలు ఉంటాయి. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక కారణం పార్కిన్సోనిజంకి. పార్కిన్సోనిజంలో పార్కిన్సన్ డిజీజ్ అనేది, పార్కిన్సోనిజం అనేది ఇప్పుడు ఒక ఫీవర్ లాంటిది. దాని కింద డెంగ్యూ లేదా వైరల్, బ్యాక్టీరియా చాలా కారణాలు ఉంటాయి. అలాగే పార్కిన్సోనిజం అనేది సిమ్టమ్స్.
దాంట్లో ప్రథమంగా వచ్చేది ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. అంటే ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఏమి ఉండదు. ఇడియోపతిక్ అనే దానికి మీనింగ్ నో ఇటియాలజీ. నో ఇటియాలజీ ఎందుకు వస్తుంది అంటే న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అది కూడా. ఓకే. రెండోది వచ్చి సెకండరీ పార్కిన్సోనిజం అంటాం. సెకండరీ పార్కిన్సోనిజంలో మనం ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ హైపోథైరాయిడిజము లేకపోతే హైపర్ పారాథైరాయిడిజము, హైపోకాల్సిమియా, విటమిన్ డెఫిషియన్సీస్, స్ట్రోక్ వల్ల కూడా సెకండరీ పార్కిన్సోనిజం. అంటే ఒక కారణం ఉంటుంది, దాని నుంచి పార్కిన్సోనిజం సిమ్టమ్స్ ఉంటే దాన్ని సెకండరీ పార్కిన్సోనిజం అంటాం. ప్రైమరీ పార్కిన్సోనిజంలో ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అని ఉంటుంది. కొన్ని రేర్గా పార్కిన్సన్ ప్లస్ అని ఉంటుంది. దాంట్లో ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్తో పాటు ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఉంటాయి. అంటే బ్లాడర్ సిమ్టమ్స్ కానీ, యూరిన్ ఆగకపోవటం కానీ, నుంచిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోవటం కానీ. ఈ రెండు సైడ్లు మోస్ట్ కామన్ గా ఏది చూసి ఎలాంటి పార్కిన్సనిజం మోస్ట్ 85% ఆఫ్ ది కేసెస్ ఇడియోపతిక్ పార్కిన్సన్సే ఉంటుంది. 15% మాత్రమే కొంచెం యూజువల్గా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది సింగిల్ యూనిలేటరల్ సైడ్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నారు కదా ఇందాక 2 చేతుల మూవ్ చేసినప్పుడు ఒక చేయి కదలదు, ఒక చేయి బాగానే కదులుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనేది ఎర్లీ సిమ్టమ్స్ అన్నమాట. కొంతమందికి పెరియార్థరైటిస్ షోల్డర్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్ లా కూడా ప్రెజెంట్ అవుతారు. దట్ మే బి ద వెరీ ఎర్లీ సిమ్టమ్ ఆఫ్ పార్కిన్సన్. ఒక 65 years ఓల్డ్ పేషెంట్కి వాడికి షుగర్ లేదు, దెబ్బ తగలేదు, అయినా కూడా వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ ఇడియోపతిక్గా వచ్చిందంటే దే మే ల్యాండ్ అప్ ఇన్ పార్కిన్సన్. వెరీ వెరీ ఎర్లీ సిమ్టమ్ ఆఫ్ పార్కిన్సన్ సమ్ టైమ్స్. అంటే ఈజ్ ఇట్ ట్రీటబుల్ కండిషన్? ఇందాక ఆల్జీమర్స్ ఎలాగైతే మనం న్యూరో డీజనరేటివ్ అనుకున్నామో, పార్కిన్సన్స్ కూడా న్యూరో డీజనరేటివ్ కండిషన్. కూడా మెడిసిన్స్, టాబ్లెట్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఇది ఇందాక ఆల్జీమర్స్ అనేది ఏంటంటే బ్రెయిన్ కుచించుకుపోవటం. దీంట్లో ఏంటంటే కెమికల్స్ తగ్గిపోతాయి. డోపమైన్ ఉన్న కెమికల్ తగ్గిపోవడం వల్ల వచ్చిన డిసీజ్ని పార్కిన్సన్స్ అంటాం. సో మనం బయట నుంచి డోపమైన్ రీప్లేస్ చేయాలి. లీవోడోపా, కార్బిడోపా కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. కొన్ని డోపమైన్ అగోనిస్ట్ అని ఉంటాయి, అంటే ఉన్న డోపమైన్ని ఎక్కువ ఎన్హాన్స్ చేసి పెంచేటట్టు వాడే డ్రగ్స్ అన్నమాట. అవన్నీ పార్కిన్సన్స్లో యూజ్ అవుతాయి. నేను ఇందాక చెప్పిన పార్కిన్సన్ ప్లస్లో యూజ్ అవ్వవు. టాబ్లెట్స్తో ట్రీట్ చేసేంత వరకు ట్రీట్ చేస్తాము. కరెక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటబుల్, ఫంక్షనల్ న్యూరో సర్జరీ, ఫంక్షనల్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని న్యూ అప్రోచ్, న్యూ ట్రీట్మెంట్ వచ్చింది. లైక్ దాంట్లో మనం స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే దీనికి కారణమైన రీజన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంటాం, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. దానివల్ల కొద్దిగా ఈ సిమ్టమ్స్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. అది డెఫినెట్లీ పార్కిన్సోనిజం అనే కాదు, ఈ మూమెంట్ డిజార్డర్స్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ హెమిబాలిస్మస్, అథిటోసిస్, ట్రెమర్స్ అని. సో ఇవన్నిటికీ కొద్దిగా ఫంక్షనల్ న్యూరో సర్జరీ అనేది కొద్దిగా అడ్వాన్స్గా వచ్చినది. ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇందులో డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ట్రెమర్స్ అని ఇందాక మీరు అన్నారు కదా, రకరకాల మూమెంట్ డిజార్డర్స్లో ట్రెమర్స్ అనేది చాలా కామన్. వణకటం అనేది ప్రతిదీ పార్కిన్సన్స్ కాదు. చాలా మందికి ఫ్యామిలీలో కూడా వస్తూ ఉంటాయి. ఎసెన్షియల్ ట్రిమర్స్ అంటాం వాటి. అది ఫెమిలియల్గా వస్తాయి. జనరల్గా డెఫినెట్లీ హిస్టరీ ఉంటుంది. కొంతమందికి జస్ట్ ఎన్హాన్స్డ్ ఫిజియలాజికల్ ట్రిమర్స్ అంటాం. వాళ్ళు టెన్షన్ పడినప్పుడు చేతులు వణికిపోతూ ఉంటాయి. అది పెద్ద కంగారు పడాల్సిందేం కాదు. ఎసెన్షియల్ ట్రిమర్స్ కూడా యూజువల్ ఇనీషియల్ స్టేజ్లో మన ట్రీటబుల్. అది ట్రీట్ చేయలేనప్పుడు, అంటే మన ట్యాబ్లెట్స్ పనిచేయనప్పుడు మీ ఫంక్షనల్ న్యూరో సర్జరీ అనేది లైన్లోకి వస్తుంది. దాంట్లో ఈ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనేది కొత్తగా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దట్ ఈస్ వర్కింగ్ వండర్స్ యాక్చువల్లీ. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.